హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. ఈరోజు అండి మంచి నోటిఫికేషన్, మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిందండి. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ కండి 4200 చిల్లర పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్ఐకి కూడా 450 పోస్టులు అయితే ఉన్నాయండి. చాలా మంచి నోటిఫికేషన్ 5 ఏళ్ళ తర్వాత వచ్చింది. మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదండి. ఇది స్టార్టింగ్ అయితే కనుక రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో ఏప్రిల్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మే 14వ తారీఖు వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవాలంటే మే 15వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు చేసుకోవచ్చు అండి. కానిస్టేబుల్ కోసం, ఎస్ఐ కోసం డీటెయిల్గా నేను ప్రీవియస్ వీడియోలోని నోటిఫికేషన్ అంతా కూడా మీకు ఇచ్చానండి. అయితే కనుక ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకోసం నేను చెప్తున్నాను. అయితే కానిస్టేబుల్కి అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలండి. వీళ్ళు 10th పాస్ అయితే సరిపోతుంది. అదే ఎస్ఐకి అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలండి. వీళ్ళకి డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 3 సంవత్సరాలు ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి 5 years అలాగా. ఫీమేలు, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా 250 రూపాయలు ఫీజు అండి. మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఫీజు ఉంటుంది. మీరు ఏ రీజన్లోనైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజన్లో పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. అలాగే కానిస్టేబుల్కి అయితే 10th క్లాస్ పాస్ అయితే చాలండి. ఈ రోజుల్లో 10th క్లాస్ తన గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వస్తుందండి, చూసారు కదా. ఈ అప్లికేషన్ మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేయాలో నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చాను, చూడండి. అక్కడ మనకి ఫ్రీ జాబ్ అలర్ట్లోకి rrbapply.gov.in అని కొడితే వస్తుంది. ఇలా వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే అక్కడ చూసారు కదా, అప్లై అయిన హైలైట్లో రెడ్ మార్క్లో చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ అంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నారు, లేక ఆల్రెడీ క్రియేట్ ఉందా. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కనుక ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. కంట్రీ అంటే ఇండియా, ఫుల్ నేమ్ ఇవ్వాలి. మన 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే ఫుల్ నేమ్ ఇవ్వాలండి. అలాగే మీరు ఏమైనా పేర్లు ఏమైనా చేంజ్ చేసి ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీరు జెండర్ మెయిలా ఫీమేలా, ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్, మదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్. ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే ఆధార్లో డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట అండి. మ్యాచ్ అయిన తర్వాత ఓకే చేస్తే అక్కడ సక్సెస్ గ్రీన్ మార్క్ చూపిస్తుంది. అలాగే మన ఈమెయిల్ ఐడి ఇచ్చి దానికి ఓటీపీ వేయాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి కూడా ఓటీపీ వేయాలండి. పాస్వర్డ్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్యాప్చ్ కొట్టి క్రియేట్ అన్ అకౌంట్ అంటే మన అకౌంట్ క్రియేట్ అవుతుంది అన్నమాట అండి. ఇలాగా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ మొబైల్ నెంబర్తో అయితే మన అకౌంట్ క్రియేట్ చేస్తాం ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ టు యువర్ అకౌంట్. మన మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు అండి. మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నా ఆ పాస్వర్డ్ ఇచ్చి అక్కడ క్యాప్చ్ కొట్టి లాగిన్ అని కొట్టగానే అప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. అప్పటి నుంచి మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అన్నీ మళ్ళీ డీటెయిల్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. చూసారు కదా, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత అప్లికేషన్ హిస్టరీ అన్నది. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ మీద ఆన్లైన్ అప్లికేషన్ అని కొట్టగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఎస్ఐకి అప్లై చేయాలంటే ఇక్కడ రైట్ మార్క్ పెట్టి ఎన్ మీద క్లిక్ చేయాలి. అదే మీరు కానిస్టేబుల్కి అప్లై చేయాలంటే ఇక్కడ రైట్ మార్క్ పెట్టి ఆ బాక్స్లోని ఇక్కడ ఎన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ 2 పెట్టుకోవాలనుకుంటే 2 ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు అండి. ఫీజు మాత్రం మీకు అక్కడ డబుల్ అవుతుంది అన్నమాట. 2 ఒకేసారి పెట్టుకోవచ్చు, లేదా ఒకటి పెట్టుకున్న తర్వాత ఒకటి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఆల్రెడీ మీరు ఇదివరకే కానీ డేటా ఉండుంటే కనుక మీకు ఇలా ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. లేదంటే కొత్త వాళ్ళైతే కనుక కొత్తగా మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే కొత్తగా మళ్ళీ అన్నీ టైప్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అవన్నీ అన్నమాట. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఆ తర్వాత పేమెంట్ కొట్టి సబ్మిట్ చేయాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే కనుక మన డీటెయిల్స్ ఎవరివి చూపించకూడదు కనుక నేను చెప్తున్నానండి. మన కంట్రీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాం కనుక అవన్నీ వచ్చేస్తాయండి. మనం ఇక్కడ కొత్తగా ఇవ్వాల్సింది ఏంటంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏది ఉంటే అది మీరు అక్కడ సెలెక్ట్ చేసి ఆ క్యాస్ట్ డీటెయిల్స్ నెంబర్ అది ఇవ్వాల్సి ఉంటుందండి కంపల్సరీ కూడా. ఆ తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. అలాగే మీకు మదర్ టంగ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. మీ 10th క్లాస్లోని మీకు పుట్టుమచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ పుట్టుమచ్చలు అక్కడ ఇవ్వాలండి. ఆ తర్వాత అవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ నెక్స్ట్ కొట్టి సేవ్ అని కొడితే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది అన్నమాట. అంటే అదర్ డీటెయిల్స్కి వెళ్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది నేను ఫుల్గా చూపించలేదు, ఇది వేరే వాళ్ళ డీటెయిల్స్ మనం చూపించకూడదు కనుక అందు గురించి అండి. అలా నెక్స్ట్ అని కొట్టిన తర్వాత సేవ్ అయ్యి నెక్స్ట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అదర్ డీటెయిల్స్ అనమాట. ఇదేంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. మీరు ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ అని పెట్టండి. అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటన్నది ఇవ్వాలన్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయినా లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళకపోయినా మన అమౌంట్ మళ్ళీ మనకి రిఫండ్ వస్తుంది అనమాట. అందుకే మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట అండి.
ఆ తర్వాత మనం అక్కడ నెక్స్ట్ అని కొట్టగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తుందన్నమాట. ఎడ్యుకేషన్లోని క్వాలిఫికేషన్ అంటే 10th అని పెట్టండి, రోల్ నెంబర్ ఇవ్వండి, స్టేట్ ఎక్కడ, ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఏ బోర్డు, అలాగే మీకు ఏంటంటే మీ రోల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవ్వాలన్నమాట అండి. ఇలా ఇచ్చిన తర్వాత దాన్ని నెక్స్ట్ అని కొట్టగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏముందంటే అప్లోడింగ్ డీటెయిల్స్ అనమాట. అంటే మన ఫోటో సిగ్నేచర్, మన ఫోటో కూడా 240 పిక్సెల్స్లో ఇవ్వాలి, 320 పిక్సెల్స్ ఉండాలన్నమాట అండి. హైటు తర్వాత విడ్త్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అలాగే మన సిగ్నేచర్ కూడా ఇచ్చి అక్కడ నెక్స్ట్ అని కొట్టగానే మనకి నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్, అంటే ఏ రీజన్స్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రీజన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ కొట్టి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళి అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళి మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేయాలన్నమాట. ఇది అప్లికేషన్ ప్రొసీజర్. చూసారు కదండి, మీ అప్లికేషన్ మీరే నింపుకోవచ్చు అన్నమాట. సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి. ఒక్క లైక్ ఇవ్వండి మాకు.